హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నా షార్ట్ ఫిల్మ్ అయితే మొత్తానికి ఈ రోజుకైతే కంప్లీట్ అయింది. జస్ట్ ఇప్పుడే నా షార్ట్ ఫిల్మ్‌ని మొత్తం టోటల్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే జస్ట్ ఎక్స్‌పోర్ట్ అయితే చేశాను. సో తొందరలోనే శ్యామ్ ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్‌లో నా షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ చేస్తున్నాను. అండ్ చాలామంది అడిగారు, బ్రో షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు అని. సో ఇంకొన్ని డేస్‌లో అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరు ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఓపెన్ చేసి నా షార్ట్ ఫిల్మ్ చూసి అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి. అండ్ అలాగే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. అండ్ దీనికోసం మేము చాలా కష్టపడ్డాం ఈ షార్ట్ ఫిల్మ్ కోసం. అండ్ ఇదంతా ఒక డూప్లెక్స్ హౌస్లోని మిడ్ నైట్ అండ్ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు షూట్ చేసాం అనమాట. సో నేను నా టీం చాలా కష్టపడ్డాం దీనికోసం. అండ్ సినిమా అయితే అంటే ఇది ఎగ్జాక్ట్గా 22 మినిట్స్ వరకు ఉంటుంది. సో మీకైతే నాకైతే బోర్ కొట్టదు అనుకుంటున్నా, అంటే నేను అలా అనుకుంటున్నాను. సో మీరు చూసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. సో ఇది కంప్లీట్గా ఒక హర్రర్ షార్ట్ ఫిల్మ్ అనమాట. సో ఇది మీరు చూస్తే మీకు ఒక థ్రిల్ అనేది వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి. అవి చూస్తే మీరు తప్పకుండా భయపడతారు. ఎందుకంటే తీసేటప్పుడు మేమే భయపడ్డాం. సో మీరు కూడా తప్పకుండా భయపడతారు. సో క్వాలిటీ విషయానికి వస్తే కనుక కొంచెం కాంప్రమైజ్ అయ్యాం. ఎందుకంటే నా కథకి ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు. నా ఓన్ బడ్జెట్, అలానే నా టీం కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసింది, కొంచెం మనీ ఇచ్చి నాకు సపోర్ట్ చేసింది కాబట్టి. సో నా ఓన్ బడ్జెట్ కాబట్టి కొంచెం క్వాలిటీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యాం. ఎన్నో ప్లాన్స్ అనుకున్నాం, ఆ కెమెరా అనుకున్నాం, కానీ ఏ కెమెరాస్ కుదరలేదు. సో బడ్జెట్ ఇష్యూస్ వల్ల. సో అలాగే చాలా మంది అనుకుంటారు షార్ట్ ఫిల్మ్స్ ఇలా తీయాలి అలా తీయాలనుకోండి, కానీ కొన్ని ఫైనాన్షియల్స్ ఇష్యూస్ వల్ల వాళ్ళు తీయలేక వాళ్ళు చాలా మంది ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనైతే అలా అయితే ఆగలేదు. ఏదైతే అది అయింది, నా కథని మీ ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగైనా అప్లోడ్ చేయాలి, ఎలాగైనా అందరూ చూడాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి అని అనుకొని ఎలా ఒకలా అయితే షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేశాను. సో తొందరలో రిలీజ్ చేస్తున్నాను. సో నన్ను, నా టీమ్ని, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కమింగ్ సూన్. ఓకే, బాయ్.